మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం చివరి మాట, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. చదివినటువంటి వాక్య భాగంలో సాక్షాత్తు ప్రభువే సెలవిస్తున్నటువంటి మాట, తలుపు నీ ఎదుట తీసి ఉంచాను, నేనే తలుపును తెరచి ఉంచాను, ఇక ఎవడును కూడా ఆ తలుపును మూయలేడు, వేయలేడు అని ఎంతో తేటగా సెలవిస్తున్నారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈ మాట పలుమార్లు మనం విని ఉన్నప్పటికీ దీనిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ప్రభు మనకు నేడు తెలియజేస్తూ ఉండగా దాన్ని మనం గుర్తించి గైకొని ఆ ప్రకారం ముందుకు సాగిపోదాం. దేవుని వాగ్దానానికి వారసులుగా మార్చబడదాం. అదేదనగా ప్రభు తలుపు తీస్తాడు అని అన్నప్పుడు ఆ తలుపు ఎవరు తీయగలరు? ఆ 7వ వచనంలో చూస్తాం, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు అని మనం చూస్తున్నాం. దాని యొక్క అర్థం, మన ఎదుట ఏదైనా ద్వారము తెరవబడాలి అని అన్నప్పుడు, మన ఎదుట ఏదైనా శ్రమల ద్వారా మూయబడాలి అని అన్నప్పుడు ఆయన మాత్రమే మూయాలి, ఆయన మాత్రమే తెరవాలి. ఇక వేరొక శక్తిమంతుడు లేనేలేడు. ఆయన మాత్రమే సత్య స్వరూపి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వాంతర్యామి అయి ఉన్నాడు అన్నటువంటి సంగతి వాస్తవము అని ఈ మాటలో ఉన్నటువంటి మొట్టమొదటి విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము. అయితే ప్రభువే తలుపు తీయాలి అని అన్నప్పుడు ప్రభు తలుపు తీసేంత వరకు మనం వేచి ఉండాలి. అది ఎటువంటి తలుపు? ఉద్యోగ నిమిత్తం గాని, వ్యాపార నిమిత్తం గాని, సంతానం నిమిత్తమే గాని, ఆరోగ్యం నిమిత్తమే గాని, వివాహం నిమిత్తమే గాని, గృహము నిమిత్తమే గాని, సమాధానం నిమిత్తమే గాని, పరిచయ నిమిత్తమే గాని, ఇక ఏ విషయాలైనప్పటికీ మనం ప్రభువును విశ్వసించినప్పుడు, క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పుడు, ఆయన రక్తంలో కడగబడినప్పుడు, ఆయన రక్త మాంసాలు పాలుభోగస్తులం అవుతున్నప్పుడు, సర్వశుద్ధులు నడిపించబడుతూ పరలోకానికి వారసులం కావలసిన వారంగా ప్రభువును వెంబడిస్తూ నడుస్తూ సాగిపోతున్నప్పుడు నిశ్చయంగా ఆయన తలుపు తీసేంత వరకు మనం వేచి ఉండవలసిన వారమై ఉన్నాము. మనకు ఓర్పు కావలసి ఉన్నది. ఒకవేళ ఆయన తీసేంత వరకు మనము వేచి ఉండక తొందరపాటుతో ఆవేశంగా మన సొంత ఆలోచనలతో ముందడుగు వేసినట్లయితే అపవాది చక్కగా అక్కడ పనిచేస్తాడు, సులువుగా వారిని పడవేస్తాడు. వారి కొరకు నిర్ణయించినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి దీవెనను పొందుకునివ్వకుండా వాడు వారి కనులను మూయించి మార్గము తప్పించి నరకానికి మరలగొలుపుతాడు, పాతాళంలోకి చేర్చివేస్తాడు. కనుక ఆయన తలుపు తీసేంత వరకు మనం నిలిచి ఉండాలి. మనంతట మనం సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనతో ప్రయత్నము చేసినట్లయితే నిశ్చయంగా దానిలో ఓటమి చూడవలసి వస్తుంది. అది చివరకు దుఃఖాన్ని మిగులుస్తుంది. ఒకవేళ ఎప్పుడు ఆనందంగా ఉన్నట్లు అనిపించినా అది చివరకు దుఃఖాన్ని మిగులుస్తుంది, అవమానాల పాలు చేస్తుంది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము క్రీస్తు మార్గంలో ఉన్నప్పుడు ప్రతి విషయమును గురించి ఆయన దగ్గర కనిపెట్టుకుని ఉండవలసిన వారమై ఉన్నాము. ప్రభువా, ఈ ఉద్యోగము చేయాలా లేదా? ఈ చదువును చదవాలా వద్దా? ఎటువంటి విద్యను నేను అభ్యసించాలి? ఎటువంటి వ్యాపారాన్ని చేయాలి? ఎటువంటి ఉద్యోగాన్ని చేయాలి? ఎటువంటి స్త్రీని లేదా ఎటువంటి పురుషుణ్ణి వివాహము చేసుకోవాలి? నేను ఎటువంటి పరిచర్ను చేయాలి? నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? నీ పిలుపు ఏమిటి? అని అన్ని కోణాలలో, అన్ని విషయాలలో మనం ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన తలుపు తీసేంత వరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నాము. ఆయన తలుపు తీయకుండా మన సొంత ఆలోచనతో మనమే తలుపు తీయాలి, మన బలము చేత, మన జ్ఞానము చేత ద్వారాలు తెరుద్దాం అని అనుకుంటే అది ఎంత మాత్రము యోగ్యమైనటువంటి ప్రవర్తన కాదు, అది బుద్ధిహీనమైనటువంటి క్రియ. అయితే ఇక్కడ మనం ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గమనిస్తాం. 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి. ప్రభు తలుపు తెరిచేంత వరకు కూడా మనం ఓర్పు కలిగి ఉండాలి అన్నటువంటి సంగతిని మనం గుర్తించాం. అయితే ఓర్పు విషయమైనటువంటి వాక్యాలను గైకుంటే తప్ప మనకు ఓర్పు రాదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇంతకీ ఓర్పు ఏ విషయాల్లో మనం కలిగి ఉండాలి? ఏ విషయాల్లో మనం ఓర్పుగా ఉంటే ప్రభు మన ఎదుట ఆయన దాచి ఉంచినటువంటి దీవెన ద్వారమును తెరుస్తాడు, నిరీక్షణ ద్వారమును తెరుస్తాడు, ఆశీర్వాదకరమైనటువంటి ద్వారమును తెరుస్తాడు, పరలోక ద్వారమును తెరుస్తాడు అని మనం చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనంలో ఒక విషయాన్ని మనం గమనిస్తాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. ఇక్కడ మనం చూస్తున్నాం, మనము శ్రమలలో ఓర్పు కలిగి ఉండాలి. ద్వారం తెరవబడట్లేదు, ఆశీర్వాదం రావట్లేదు, అడిగిన దానికి సమాధానం రావట్లేదు, ప్రభు జవాబు ఇవ్వట్లేదు అన్నటువంటి నిరాశ నిస్పృహలకు అవకాశం ఇవ్వక ఆ శ్రమలో మనం ఓర్పుతో నిలిచి ఉండాలి. అది కూడా ప్రార్థన చేస్తూ ఓర్పుతో మనం ముందుకు సాగాలి.
ప్రార్థన లేకుండా, శ్రమలో నిలవకుండా దేవుని చేత దీవెన ద్వారములు తెరవబడాలని కోరుకోవడం ఎంతో అజ్ఞానమైనటువంటి దశ. అది దుర్బోధకులు చేసేటువంటి దుర్బోధ, అబద్ధ ప్రవక్తలు ప్రవచించేటువంటి అబద్ధపు ప్రవచనం, వెలుగుదూత వేషమును వేసుకున్న దయ్యపు బోధలు, గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్లు యొక్క ఉపదేశము. కానీ వాక్యము తేటగా సెలవిస్తుంది, మీరు శ్రమలో ఓర్పు కలిగి ఉండాలి, ప్రార్థనలో ఓర్పుతో ప్రార్థన చేయాలి. అప్పుడు నేను మీదుట ద్వారమును తెరుస్తాను. ఇది పరలోకపు ద్వారము, ఆశీర్వాదకరమైనటువంటి ద్వారము, సకల సమృద్ధిని క్షేమమును పొందుకొనగలిగేటువంటి ద్వారము. మరియు మనం మరొక విషయాన్ని చూస్తాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమీ ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇక్కడ మనం చూస్తున్నాం, బాధలలో ఇబ్బందుల్లో మనం సహనము కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఇంతకు మించి నేను సహించలేను, ఇంతకు మించి నేను శ్రమలో నిలవలేను, ఇంతకు మించి నేను భరించలేను అన్నటువంటి ఉద్రేకపూరితమైనటువంటి భావోద్వేగాలకు గురై పాపము చేయడానికి నోరు తెరిచి అడుగు వేసినట్లయితే, క్రియలు జరిగించినట్లయితే వారి ఎదుట దీవెనల ద్వారం తెరవబడదు అన్నటువంటి సంగతి వాస్తవం. మనం అన్ని విషయాలలో కూడా దేవుడే మన ఎదుట తలుపు తెరవాలి అన్నటువంటి నిరీక్షణతో ఉండాలి. యెహోవా ఈరే అనే నినాదంతో మనం ముందుకు సాగిపోవాలి. వ్యతిరేకతలు ఎదురైనా, నష్టానికి గురి చేసినా, మనం నమ్ముకున్న వారే మనకు అవమానాన్ని తీసుకుని వచ్చినా, మనలను మోసము చేసిన, నష్టాలకు గురి చేసిన, దోచుకుని వెళ్ళిన, మనలను వెలివేసిన, తృణీకరించిన, తిరస్కరించిన, ఎన్నికలైన వారుగా చూచిన, మనం ప్రభువు తలుపు తీసేంత వరకు మౌనముగా ముందుకు సాగిపోవాలి. మరియు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చూస్తాం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. ఇక్కడ ప్రభువు సెలవిస్తున్నటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయం, మనం ప్రేమలో ఓర్పు కలిగి ఉండాలి. ప్రేమను ఇంతకు మించి నేను చూపించలేను, నా మాట వింటేనే లేదా నేను చెప్పింది ఎలా చేస్తేనే ప్రేమిస్తాను అని అనుకుంటున్నట్లు మనం ప్రేమలో ఓర్పు కలిగి ఉండాలి. ప్రతి వారిని మనం ప్రేమిస్తూ సహోదర ప్రేమతో ముందుకు సాగిపోవాలి. మనలను ద్వేషించినా, మనలను అపహసించినా, మనం ఎన్నికలేని వారమని, బుద్ధిహీనులమని మన సాక్ష్యాన్ని పాడు చేస్తూ, లేని మాటలను పుట్టిస్తూ, విరోధమైనటువంటి క్రియలు జరిగిస్తూ ఉన్నప్పటికీ మనం మాత్రం ప్రేమతో, ఓర్పుతో ముందుకు సాగిపోవాలి. ఓర్పు కలిగి ప్రేమించాలి. ఇందుకే మనం వాక్యాన్ని చూసాం, మీరు తప్పు చేసి దెబ్బలు తిన్నప్పుడు బాధపడితే అది సాధారణమైనటువంటి విషయం. అయినను మీరు ఏ తప్పు చేయకుండా దెబ్బలు అనుభవించినట్లయితే, నిందలు అనుభవించినట్లయితే, శిక్షను అనుభవించినట్లయితే, అవమానానికి గురైనట్లయితే, అది మీరు ఓర్పుతో ఎదుటివారిని ప్రేమిస్తూ నా చేత ద్వారము తెరవబడాలని నిరీక్షణ కలిగి ఉన్నవారు అన్నటువంటి స్థితిలో మీరు నిలవగలుగుతారు అని. కనుక అనేది వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ప్రేమలో కూడా ఓర్పు కలిగి ఉండాలి. మొదటిగా మనం చూసాం, శ్రమలలో ఓర్పు కలిగి ఉండాలి, ప్రార్థనలో ఓర్పు కలిగి ఉండాలి, బాధలలో కూడా ఓర్పు కలిగి ఉండాలి. మరియు నాలుగోదిగా దేవుని ప్రేమలో ఓర్పు కలిగి ఉండాలి. కొందరిని మనం చూస్తున్నట్లయితే, ఇంతకు మించి నేను శ్రమను అనుభవించలేను అని, ఇంతకు మించి నేను ప్రార్థన చేయలేను అని, ఇంతకు మించి నేను బాధలను అనుభవించలేను అని, ఇంతకు మించి నేను ప్రేమించలేను అని వారి అంతటా వారు ఒక గీతను గీసుకొని, పరిధిని పెట్టుకొని అక్కడ నిలిచి ఉండి దేవుడు ద్వారము తెరిచేటువంటి ఆ ఆత్మీయ మార్గములకు వారు వెళ్ళలేక నిలిచిపోతారు. అపవాది చేత బంధించబడి ఉంటారు. వారు ఏమాత్రము పురోగతిని సాధించలేక వారు ఉన్నటువంటి స్థానంలో ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా నిలిచిపోతారు. వారు ఆత్మీయతలో అంతకంతకు దిగజారిపోతూ ఉంటారు. సంవత్సరాలు మారుతూ ఉన్నప్పటికీ వారు ఆత్మీయతలో ఎదగకపోగా ఆ ఆత్మీయతలో దిగజారిపోతూ భ్రష్టత్వమును అనుభవిస్తారు. అపవాది చేత నరకానికి కొనుపబడతారు. కనుక మనం ఇస్సాకును చూసినట్లయితే, సంతానం లేనప్పుడు ప్రభు దగ్గర విన్నవించాడు, నాకు సంతానం విషయమై నాకు జాబునివ్వు ప్రభు అని. ఇస్సాకు వేడుకున్నప్పుడు రెబ్కా గర్భంలో తెరిచి ప్రభు కవలలను బహుమానంగా అనుగ్రహించాడు. ఏశావును, యాకోబును ఇస్సాకు ప్రార్థనను బట్టి తప్పుడు త్రోవను ఇస్సాకు ఎన్నుకోల, గర్భఫలం కొరకు తప్పుడు మార్గాన్ని ఎంచుకోలేదు. తన భార్యతోనే జీవించాడు. పవిత్రమైనటువంటి బాంధవ్య జీవితాన్ని కొనసాగించాడు. దేవుని చేత బహుమానాన్ని పొందుకున్నాడు. స్టెఫెను కూడా దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడ్డానికి, హతసాక్షిగా తన ప్రాణాన్ని విడిచిపెట్టడానికి నిర్ణయించుకున్నాడు. ప్రభువే విడిపించాలి తప్ప, ప్రభువే కార్యాన్ని చేయాలి తప్ప నా అంతటా నేను ఏది చేయను అని దేవుడి మీద అపారమైనటువంటి విశ్వాసంతో, ప్రేమతో రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. ఆ సమయంలో ప్రభు స్టెఫెను కోసం
ఆకాశమును తెరచి అతనికి దర్శనమిచ్చి అతనిని పరలోకానికి ఆహ్వానించాడు. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రభువే తలుపు తెరవాలి, ప్రభువే ద్వారాన్ని తెరవాలి అని విశ్వాసంతో ఆయన మీద ఆధారపడ్డ, నిరీక్షణ కలిగి కనిపెట్టుకుని ఉన్న ప్రతి వారిని ఆయన సిగ్గుపరచక సజీవ సాక్షులుగా నిలబెట్టాడు. నేడు మనలను సైతం ఆయన అదే మాటతో బలపరుస్తున్నాడు. నేను మీదట ద్వారమును తెరిచి ఉంచాను. ఎవరి కొరకు తెరిచి ఉంచాడు? ఓర్పుతో ప్రార్థన చేస్తూ, ఓర్పుతో శ్రమలను అనుభవిస్తూ, ఓర్పుతో బాధలను అనుభవిస్తూ, ఓర్పుతో ప్రేమ కలిగి జీవిస్తున్నటువంటి సత్య క్రైస్తవులు ఎదుట ఆయన ద్వారమును తెరిచి ఉంచాడు. నిశ్చయముగా ఆయన యొక్క వాగ్దానం నెరవేర్చుటకు శక్తిమంతుడు, సజీవుడై ఉన్నాడు, సర్వాధికారి అయి ఉన్నాడు. ఇలా దాని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపుచుండుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణాకటాక్షం గల నా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. తలుపు నీవే తెరుస్తావని, అది తెరిచేంత వరకు మేము ఓర్పుతో ఉండాలని, మా సొంత జ్ఞానముతో ధనం సంపాదించడానికి, ఉద్యోగాన్ని సంపాదించడానికి, సంతానము కొరకు, గృహము కొరకు, వ్యాపారం కొరకు, పరిచర్యను వృద్ధి చేసుకోవడానికి తప్పుడు మార్గాలను ఎంచుకోకూడదని ఎంతో తేటగా మీరు వివరించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్యాన్ని ప్రతి వారికి మీద నీవు తలుపు తెరిచేంత వరకు, నీ చేత ద్వారాలు తెరవబడేంత వరకు ఓర్పుతో, సహనంతో, విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకు సగటుకు సహాయం అనుగ్రహించి నీకు వారి ప్రతి అవసరతను అక్కర్లోని మహిమశులను తీర్చి మీరు రాకడ రాజ్యం సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.